తిరుమల లడ్డూ వివాదం ప్రస్తుతం దేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో కూడా చాలా వివాదాస్పదంగా మారింది. దీనిపై ఇప్పటికే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి. అదేవిధంగా గత సర్కారు పవిత్రమైన తిరుమలను పూర్తిగా అపవిత్రం చేసే విధంగా పనులు చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా భక్తులు తిరుమల లడ్డూ అంటే ఎంతో పవిత్రంగా భావిస్తారు. తిరుమల లడ్డూకు కొన్ని ఏళ్ల చరిత్ర కూడా ఉంది. అలాంటిది తిరుమల లడ్డూలో పంది కొవ్వు, చేప నూనె వంటి ఇతర పదార్థాలను ఉపయోగించినట్లు కూడా సంచలన విషయం దేశమంతా దుమారంగా మారింది. ఏకంగా ముఖ్యమంత్రి తిరుమలలోని లడ్డూ గురించి వ్యాఖ్యలు చేయడమే కాకుండా ల్యాబ్ రిపోర్టును సైతం బహిరంగపరిచారు. దీంతో ఇప్పుడిది చాలా వివాదాస్పదంగా మారింది. శ్రీవారికి మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా తిరుమల లడ్డూలో ఉపయోగించే పదార్థాలలో పంది కొవ్వు, చేప నూనె ఉపయోగించారని వార్తలు తెలిసి చాలా మంది భక్తులు తీవ్ర మనోవేదనకు లోనవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండులు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా దీనిపై వైఎస్సార్సీపీ కూడా గట్టిగా కౌంటర్ ఇస్తుంది. చంద్రబాబు లడ్డూ వ్యాఖ్యలపై వైసీపీ హైకోర్టులో లాంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేసింది. ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ఏ రకంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే, ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా ఒక్కొక్కసారి నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా వాళ్ళకు తెలిసి చేస్తూ ఉన్నారో తెలియకుండా చేస్తూ ఉన్నారో నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకనంటే ఒక గొప్ప వ్యవస్థ, వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏ తప్పు జరగకపోయినా కూడా తప్పు జరిగినట్టుగా చూపించి మన రాష్ట్ర పరువును, వెంకటేశ్వర స్వామి దేవాలయ పరువును బజారుకిడ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంగ్లీష్లో కూడా 4 మాటలు చెప్పి నేషనల్ టీవీ ఛానల్స్ కూడా జరుగుతూ ఉన్న విషయాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇది ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాను, దీని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాను. దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మలాయిన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా? దీని మీద ఎంక్వైరీ జరగాలి, చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం. దీనిపై ధర్మాసనం వచ్చే బుధవారం పిటిషన్ను విచారిస్తామని చెప్పింది. మరోవైపు లడ్డూ వివాదంపై ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ మండిపడ్డారు. హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయం పవిత్రతను భంగం కలిగేలా జగన్ ప్రవర్తించారన్నారు. రాజకీయ నేతలు, హిందూ సంఘాలు, పలువురు మేధావులు, శ్రీవారి భక్తులందరూ నాటి జగన్ ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో న్యాయవాది జిందాల్ నుంచి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు వెళ్లింది. ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీచానికి పాల్పడ్డారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. వెంటనే దీనిపై టీటీడీ కూడా స్పందించాలని, జంతువుల కొవ్వుని సరఫరా చేసిన కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్తో పాటు ఇందుకు కారకులైన వారిపై భారత న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. అదేవిధంగా జాతీయ భద్రతా చట్టం కింద కూడా జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.